సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేసి ఎన్నికల్లో గెలిచింది మీరు. పట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? స్టైల్ పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? నిన్నెవరు పుట్టారు? మనం ఓడినప్పుడు 2019లో మీ సాలు మెలేశారు, చప్పలు చరిచారు, తొడలు కొట్టారు. మండుతున్నట్టుంది. అలాంటి వాడిని తిట్టలేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు. మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన. కానీ మాట దడ పుట్టిస్తుంది. జై జనసేన. పొట్టిగున్న రూపు చూడు.
నడక చూడు తొంటి చేతిలోపు చూడరా. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. వాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని. అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడనే అరెస్ట్ చేయబాకండి, మాధురిని కూడా లోపలేయండి. ఎందుకు డబుల్ కార్డు బెడ్ కావాలా, ఓ జనరల్ ఏసీ కావాలా, కడియం నుంచి మల్లెపూలు కావాలా, మా వైజాగ్ నుంచి మాడుగుల హల్వా కావాలా, ఇవి రిక్వైర్మెంట్స్. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనికి మన వేద వాడి గురించి రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా. ఫస్ట్ నువ్వు మంగళగిరిలో పెంచులు లోకేష్ ఒక పనికి మాల ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ సంచలనం సృష్టించబోతున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో 15,000కు పైగా మెజారిటీ కొనసాగుతూ గెలుపు దిశగా ముందరికెళ్తున్నారు. దెబ్బ అదర్స్ కదా. నారా లోకేష్ అన్న నేను ఎగదీసావు కదరా. నా బెడ్ బాయిల్ అయిపోయింది. చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, మీరు అమెరికాకి వెళ్ళినా, ఐవరీ కోస్ట్ వెళ్ళినా, నేను మటుకు మిమ్మల్ని వెంటాడతానని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నా. భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాన్ని కూడా దెబ్బతీకు. ఫ్లాష్ బ్యాక్. చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే తీసిన ఫోటో దాసుకో, తీరుబడిగా చూసుకో, కళ్ళకి పండగ చేసుకో, కాదనేది లేదు. హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్.
దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి 9వ తారీఖు. దయచేసి నేను చెప్పే ఇండియా కప్పు కొడుతుందని రోజా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. ఎందుకంటే వద్దు వద్దు ఇండియా మ్యాచ్ చూడలేకపోతే నా భయం వేస్తుంది. వద్దు, ఇండియా ఫైనల్ కి వెళ్ళింది, రోజా మాట్లాడకుండా జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి.